మన సబ్స్క్రైబర్ కోసం నేను స్పెషల్ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగిన రిపీటెడ్ వీడియో అండి. ఆల్రెడీ నేను ఇప్పుడు చేస్తున్న ఈ వీడియో మొత్తం పార్ట్ 8 పార్ట్ 9లో నేను ఆల్రెడీ అల్లేసానండి. కానీ వాళ్ళకి కొంచెం అర్థం కాలేదంట, మరలా కొంచెం షేర్ చేయమని అడిగారు. అందుకని చెప్పేసి నేను దాదాపు ఇక్కడ వరకు అయితే అల్లేసానండి. ఈ మూతి భాగము, ఈ వెనక ఇక్కడ వరకు అల్లేసేసాను హెడ్ పార్ట్. వాళ్ళకి జస్ట్ కొంచెం ఇక్కడ అర్థం కాలేదంట. అందుకని చెప్పేసి మరలా అర్థం కాలేదండి, మేము అల్లుకున్నాము, మాకు మరలా మీరు వీడియోని వెనక్కి జరిపి చూడమని చెప్పొద్దు, కొంచెం మా అందు దయించి మీరు ఈ నెక్ పార్ట్ దగ్గర నుంచి మరలా షేర్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నానండి అని మన సబ్స్క్రైబరు ఒకరు కామెంట్ చేశారండి. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారంట ఇది. ఇంకా అందుకని చెప్పి నేనేం చేశానంటే అండి, మరలా ముందుకు వెళ్ళినా అండి వీడియో వాళ్ళకి అర్థం కాదు, ఎందుకంటే ఎటు తిరిగి మరలా నేను షేర్ చేయాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడ వరకు అల్లింది. మీరు 8, 9 పార్ట్ 8 పార్ట్ 9 చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ వరకు నేను షేర్ చేసేసాను ఆల్రెడీ. ఇక మొత్తం అల్లేసాను అనమాట. అల్లిందంతా ఇప్పేసాను మన సబ్స్క్రైబర్ కోసం, కేవలం మన సబ్స్క్రైబర్ కోసం నేను ఇప్పేసి మరలా ఇప్పుడు ఫ్రెష్గా షేర్ చేస్తున్నాను అనమాట. ఓకే అండి. పార్ట్ 8 పార్ట్ 9 రెండింటిది కలిపి సాధ్యమైనంత వరకు ఈ వీడియోలోనే నేను కవర్ చేసేస్తాను. ఎందుకంటే అది కూడా చూడండి, ఎందుకంటే బ్లాక్ వచ్చిన చాట నేను రిపీటెడ్గా మొత్తం చూపించను. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇక్కడ కొంచెం బ్రీఫ్గా చూపించేస్తా, అర్థమైపోద్ది మీకు. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో ఆంజనేయ స్వామి బొమ్మ అల్లే విధానం పార్ట్ 10 షేర్ చేసేస్తానండి. ఇక చూసేద్దాము. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికండి కొంచెం మార్పు చేర్పులు చేశాను. ఎందుకంటే ఇక్కడ ఆరెంజ్ వేసాం కదా, ఇక్కడ కొంచెం వాళ్ళకి అర్థం కాలేదంట ఇది కూడాను. అందుకని చెప్పేసి ఈ తడవ పింక్ తీసుకుంటున్నానండి. వీడియోలో కొంచెం క్లారిటీగా యాంటీ కలర్ పడుతుంది కదా ఇక్కడ అన్నట్టు ఈ తడవ పింక్ తీసుకుంటున్నాను ఈ ప్లేస్కి. ఇక బ్లాక్ బీడ్స్, ఇక గ్రీన్ బీడ్స్, ఈ మూడు మనకి ఇప్పుడు యూజ్ అవుద్ది. నేను ఏ కలర్ చేంజ్ చేశానో చూసి మీరు అది చేంజ్ చేసేసుకోండి. ఆల్రెడీ తెలిసినాయే కదా మెటీరియల్ అంతాను. ఓకే అండి. మన సిస్టర్కి నేను అనుకుంటామండి, వాళ్ళు తప్పు ఎక్కడ వేశారు అంటే ఇక్కడ స్టార్టింగ్లోనే తప్పు వేసేసారండి. మీరు ఒక్కసారి గ్రహించండి. ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర ఒక స్టెప్ పెంచుకోవాలి 4 బీట్ మెథడ్తో. ఓకే అండి, మీరు పెంచుండరు, ఇదొకటి తప్పు వచ్చి ఉంటుంది స్టార్టింగ్, ఇదొకటి మీరు గ్రహించండి. ఓకేనా. నెక్స్ట్ మీకోసం అండి, కేవలం మీకోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఇదిగోండి, ఇక్కడ మీకు 6 బీడ్స్ ఉంటాయి. 1 2 3. ఒక స్టెప్ పెంచారో లేదో ముందు చెక్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి వీడియో మీరు. ఇదిగోండి 1 2 3 బ్యాక్, 1 2 3 సైడు, 1 బీడు 1 బీడు. చూసారా, మొత్తం టోటల్ మీకు 1 2 3 4 5 6 7 8 బీడ్స్ రావాలి. ఫ్రంట్ 3 బీడ్స్, బ్యాక్ 3 బీడ్స్, రైట్ లెఫ్ట్ ఇట్లా సైడ్న 1 బీడ్ ఉంటుంది. ఇలా ముందు మీకు ఉన్నదో లేదో చెక్ చేసేసుకోండి. ఇక అక్కడి నుంచి నేను స్టార్ట్ చేస్తా అల్లిక అనేది. ఓకే అండి. ఇదిగోండి, ఫస్ట్ ఈ సైడ్ బీడ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రంట్ పార్టు. ఈ హారాన్ని మెడ మీద పడిపోయింది చూసారా, ఎల్లో రెడ్, ఇది బ్యాక్ పార్ట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను తిప్పినప్పుడు మీకు కనిపించకపోయినా వీడియో అనేది చెయ్యాలి అడ్డుపడిపోద్ది కదా. ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది తెలుసుకోవాలంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రంట్ 3 బీడ్స్ కాకుండా లెఫ్ట్ 1 బీడ్ ఉంటుంది. ఈ బీడ్ని తీసుకోండి ఫస్ట్. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్. మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి, మీరు స్కిప్ చేస్తున్నారు, చేయబట్టే మీకు అర్థం కాలేదని అంటున్నారు. మీరు వీడియోని స్కిప్ చేయొద్దండి, 1కి 2 సార్లు చూడండి. 2 బ్లాక్ బీడ్స్ ఇదిగో ఇలా ఎక్కించుకోవాలి. ఇదిగోండి ఇలా మీకు గ్రీన్ బీడ్ అనేది రైట్ సైడ్కి రావాలి.
నెక్స్ట్ ఇప్పుడు మొత్తం 8 బీడ్స్ ఉన్నాయండి. 8 బీడ్స్లో ఫస్ట్ 1 బీడ్కి వేశాను. ఇక సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ ఇదిగోండి, మనం ఈ మూతి భాగానికి ఉబ్బెత్తు రావటం కోసం ఏం కలర్ అయితే వేద్దాం అనుకుంటున్నామో ఇక్కడే స్టార్ట్ చేసేయండి. వన్ గ్రీన్ బీడ్, వన్ పింక్ బీడ్. ఇలా ఎక్కించుకోండి. టూ బీడ్స్కి అయిపోయింది మనకి. ఇలా పైకి రావాలండి. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ కూడా సేమ్ 1 గ్రీన్ 1 పింక్ ఇలా యాడ్ చేయాలి. టోటల్ 4 అయిపోద్ది. త్రీ బీడ్స్ అయిపోయాయండి. ఇప్పుడు ఫోర్త్ బీడ్. ఈ ఫోర్త్ బీడ్లో కూడా సేమ్ 1 గ్రీన్ 1 పింక్ యాడ్ చేయాలి. ఫిఫ్త్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నానండి. అంటే సైడ్ వస్తుంది మీకు బీడ్ అనేది. ఇదిగోండి, ఇది ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి. చూడండి, నా చెయ్యి ఇక్కడ సైడ్కి పెట్టాను. ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి. 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలండి. ఇలా ఇక్కడికి మనకి ఇటు సైడ్ స్టార్ట్ చేసాం. ఫ్రంట్ అయిపోయింది. రైట్ లెఫ్ట్ సైడు అయిపోయింది. ఇక్కడికి మనకి 1 2 3 4 5 బీడ్స్ అయితే వేసేసాం. ఇంకా 3 బీడ్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ 1 2 3 ఉన్నాయి. బ్యాక్ సైడు ఈ ఫస్ట్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసి ఇక్కడ గ్రహించండి. మీరు ఇక్కడ కూడా మీకు తప్పొచ్చి ఉండొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఇక్కడన్నా రావాలి మీకు. ఫస్ట్ ఈ నెక్ పార్ట్ దగ్గర నెక్ అనేది సపరేట్ చూపించాం కదా, ఇక్కడ ఇదన్నా తప్పు రావాలి. లేదంటే ఇప్పుడు నేను వేస్తున్నాను చూసారా, ఇదన్నా మీకు తప్పొచ్చి ఉండాలి. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. బ్లాక్ ఒకటి, గ్రీన్ ఒకటి. 3 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. 3 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ 1 బ్లాక్ బీడ్ 1 గ్రీన్ బీడ్. 2 బీడ్స్ ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాం. టోటల్ 5 బీడ్స్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ సెకండ్ బీడ్కి తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. 2 + 2 4. నెక్స్ట్ థర్డ్ బీడ్, లాస్ట్ బీడ్ అండి. నెక్ బాట్లో లాస్ట్ బీడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి అన్నీ అయిపోయాయి. ఇదిగోండి, స్టార్ట్ చేసాం కదా. ఇక్కడ దీనిలో నుంచి కూడా పైకి తీసుకెళ్ళిపోవాలి. ఎందుకంటే కలపాలి కదండి మనం, అందుకు. ఇక్కడ మీకు 1 2 3 చూసారు కదా. రైట్ లెఫ్ట్ బ్లాక్, మిడిల్ గ్రీన్. 2 బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి. టోటల్ 5 అవుతుంది. ఇదిగోండి. నెక్స్ట్ ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. పైకి నీడిల్ తీసుకొచ్చేద్దామండి. పైకి పంపిస్తున్నాం, మనం అల్లుకుంటాం. పై భాగం వెళ్తున్నాం కాబట్టి నీడిల్ అనేది పైకి తీసుకొచ్చేసాం.
తీసుకొచ్చేసి ఈ ఫస్ట్ బ్లాక్ బీడ్ ఉంది కదా, ఇక్కడ కూడా తీసుకొచ్చేద్దాం నీడిల్ని. ఇలా ఇక్కడికి తీసుకొచ్చేసి ఈ పింక్కి బ్లాక్కి మధ్యన వైర్ అనేది ఉన్నది. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మీరు ఇక్కడన్నా వేయచ్చు, తప్పు ఇక్కడ వేసి ఉండొచ్చు. అసలు మనం హెడ్ పార్ట్కి ఇక్కడ ఇది మూల స్తంభం లాంటిదండి. ఇక్కడ తప్పు వేసాము అంటే హెడ్ పార్ట్ అనేది మనకి ఇంకా రాదనమాట. అదొకటి మీరు చెక్ చేసుకోండి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ స్టార్టింగు ఈ క్రాస్ ఇక్కడ చూసారా, లెఫ్ట్ వైపు స్టార్ట్ చేశాను, 3 బీడ్స్ యాడ్ చేశాను. తర్వాత గ్రీన్ పింక్, గ్రీన్ పింక్, గ్రీన్ పింక్ ఇలా యాడ్ చేసేసాను. తర్వాత ఇక్కడ గ్రీను బ్లాక్. ఇక్కడికి వచ్చేటప్పుడు వెనక భాగం ఉంది చూసారా, ఇక్కడ 5 బీట్ ఫ్లవర్ అనేది వేసుకోవాలి. ఇదొక్కటి గ్రహించండి. 5 బీట్ ఫ్లవర్, 4 బీట్ ఫ్లవర్, 5 బీట్ ఫ్లవర్, ఈ 3 ఇక్కడ మార్పు చేర్పులు అనేవి జరుగుతాయి వెనక భాగంలో. ఎందుకంటే మనం కొంచెం ఎడంబరం చేయాలి. ఈ జుట్టు భాగం అనేది కొంచెం వెనక భాగం కొంచెం వెడల్పు చేయాలి. ఈ ఉన్న పూసలు మనకి సరిపోవు. అందుకని చెప్పి ఇక్కడ మనం 5 బీట్ ఫ్లవర్ అనేది ఉపయోగించాం ఇక్కడ. ఇక నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. వేస్తే ఎక్కడన్నా ఇంకోసారి చెప్తున్నాను, ఫస్ట్ నెక్ పార్ట్ మీరు వెళ్ళారో లేదో చూసుకోండి 3 బీట్స్. తర్వాత ఇక్కడ తేడా వచ్చి ఉంటుంది మీకు. ఈ 2 మెయిన్. తర్వాత ఇంకెక్కడ వచ్చిందో కూడా నేను చెప్తాను మీకు. ఇక్కడికి అర్థమైంది అనుకుంటున్నానండి. సెకండ్ స్టెప్, ఈ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది నెక్ పార్ట్కి. నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ 3 పింక్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉంది వైరు, బ్లాక్ బీడ్కి ఇక్కడ ఉంది వైర్ అనేది. ఓకే అండి, ఇదిగోండి 3 బ్లాక్ బీడ్స్. ఇలా చూసారా, ఇక్కడ ఈ ఫస్ట్ బ్లాక్ బీడ్కి 3 బ్లాక్ బీడ్స్ యాడ్ చేశాను. నెక్స్ట్ ఈ ఒక బ్లాక్ బీడ్కి పైకి తీసుకొచ్చేయండి ఇలా వైర్ని. ఇక్కడ కూడా మీరు తప్పు చేసి ఉండొచ్చు. మీరేం చేసి ఉంటారంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఉంటారు. ఇది కూడా మీకు తప్పు అయి ఉండొచ్చు. ఓకే అండి, ఇక్కడ వేసిన తర్వాత 3 బ్లాక్ బీడ్స్ యాడ్ చేసిన తర్వాత ఈ ఒక్క బీడ్కి బేస్ అంటే ఈ ఒక్క బీడ్కి మనం 3 గ్రీన్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 2, 3. ఇక్కడ 1 బీడ్ మాత్రమే, ఇది స్టాండింగ్ పొజిషన్లో ఉంటుంది. ఇదొక్కటి కూడా చూడండి, ఇదొక్కటి మనం యాడ్ చేసాం, సపరేట్గా యాడ్ చేసాం. ఓకే అండి, ఇక నెక్స్ట్ ఈ బ్లాక్ బీడ్లో నుంచి బయటకు వచ్చేసి మరలా ఇక్కడ మీకు బ్లాక్ బీడ్స్ ఎన్ని వచ్చినాయో చెప్తా ఏనండి. 1, 2, 3, 4, 5, 6, 7 బ్లాక్ బీడ్స్ రావాలండి. కింది ఒక స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత 3 పింక్ బీడ్స్ రావాలి. ఇప్పుడు ఈ 2 ఫ్లవర్స్ వేసేసాం. ప్రతి స్టెప్కి ఎన్ని వచ్చినాయో చెప్తాను, అలా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి దీనికి 3 యాడ్ చేసేసాం ఫస్ట్ బ్లాక్ బీడ్కి. నెక్స్ట్ ఇక 5 బీడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒకటే తీసుకోవాలి మీరు. ఇక్కడ 1 బీడే తీసుకోవాలి. వీటికి 2 ఫ్లవర్స్ వేస్తాం మనం. చెప్తున్నానేనండి, ఈ 2 బీడ్స్ను కూడా కలిపేసి ఒక ఫ్లవర్ చేసేసి ఉంటారు. ఇక్కడ 4 బీట్ ఫ్లవర్ వేసేసి ఉంటారు. ఇక్కడ విడివిడిగా వేసుకోవాలి. ఈ బీడ్కి 4 బీట్ మెదడు, ఈ బీడ్కి 4 బీట్ మెదడు వేసుకోవాలి. ఇప్పుడు ఒక బీడ్ తీసుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఒక 1 బీడ్ ఉంది. 2 బీడ్స్ యాడ్ చేయాలి. మనకి ఈ స్టెప్ కూడా ఇంపార్టెంటేనండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీరు వీడియోని జరుపుతూ చూస్తే మాత్రం అర్థం కాదు. ఓకే అండి, అయిపోయింది, వేసేసాం. నెక్స్ట్ ఇంకా 5 బీట్ ఫ్లవర్లో ఇంకొకటి ఉంది కదా, దానిలో కూడా తీసుకెళ్దాం. సపరేట్గా తీసుకెళ్ళి ఇక్కడ కూడా 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయాలి.
ఇదిగోండి ఈ బీడ్లో నుంచి ఇలా ఈ స్టెప్ చూడండి మీరు. నెక్స్ట్ స్టెప్ ఇలాగే వెయ్యాలని చెప్తానండి, మీరు స్టెప్ కంపల్సరిగా చూడండి. నెక్స్ట్ ఈ 4 బీట్ మెథడ్ ఉంది కదా, దానిలో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. మరలా ఇక్కడ 5 బీట్ ఫ్లవర్ ఉంది కదండి, దీనిలో 2 బీట్స్ ఉంటాయి పైకి, దానిలో నుంచి ఒక బీడ్లోకే నీడిల్ తీసుకెళ్ళాలి. ఇలా ఇక్కడ మరలా 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. మరలా 5 బీట్ ఫ్లవర్లో ఇంకొక బీట్ ఉంది కదండి, ఇప్పుడు దాన్ని తీసుకుందాం. ఇలా ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయి, 2 బీట్స్ యాడ్ చేయాలి. ఇలా నెక్స్ట్ లాస్ట్ బీట్కి వచ్చేసాం. ఇలా లాస్ట్ బీట్లో కూడా 2 బీట్స్ యాడ్ చేయాలి. బ్లాక్ బీట్, లాస్ట్ బీట్. ఓకే అండి. నెక్స్ట్ ఇదిగోండి మొత్తం ఇక్కడ గ్రీన్ బీట్ ఒక్కటి మాత్రం బయటకు వస్తుంది, మిగతా అన్ని బ్లాక్ బీట్స్ యాడ్ చేసుకొచ్చాం. ఇక్కడ సేమ్ ఇక్కడ 3 బీట్స్ ఎలా యాడ్ చేసాము, సేమ్ ఇక్కడ కూడా అలాగే యాడ్ చేయాలి. ఇక్కడ 1 బీట్ మాత్రమే తీసుకోండి బేస్, 3 గ్రీన్ బీట్స్ యాడ్ చేయండి. ఇదిగోండి ఇలా 1 బీటే, చూసారా, సూది పెట్టి చూపిస్తున్నాను. ఇలా చూసారా, ఇలా ఇటు సపరేటు ఇటు సపరేటు లూజుగా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ 3 బీట్స్ యాడ్ చేసాము, ఇటు యాడ్ చేసాం. ఇక్కడ ఇలా లాగేసేయండి. ఇక్కడ మనకి ఇక్కడ క్రియేట్ అయిపోద్ది అనమాట. ఆంజనేయ స్వామికి మూతి వేయటానికి, ఉబ్బెత్తుగా రావటానికి మనం స్పేస్ అనేది ఇక్కడే స్టార్ట్ చేసేసాం, క్రియేట్ చేసేసాం. ఇదొక్కటి గ్రహించండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఎన్ని బీట్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ గ్రీన్ బీట్ ఉంది, 1 2 3 4 5 6 7 బీట్స్ బ్లాక్ రావాలి, 1 గ్రీన్ బీట్ రావాలి. ఇలా ఉందో లేదో మీరు చెక్ చేసుకోండి. మొత్తం టోటల్ 9 బీట్స్ వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9. మరలా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఈ గ్రీన్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇలా పెట్టాను. చెయ్యి చూడండి, నా చెయ్యి ఎలా పెడుతున్నానో మీరు చూడండి. ఇలా ఇక్కడ 1 గ్రీన్ బీట్ ఉంది, 3 గ్రీన్ బీట్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ స్టెప్లో స్టార్టింగ్ కాబట్టి 3 గ్రీన్ బీట్స్ మనం యాడ్ చేయాలి. ఇలా చూసారు కదా, తీసుకొచ్చేద్దాం. ఇలా వేసేసాం. నెక్స్ట్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఒక్క బీడ్ బ్లాకే కదండి ఉంది. ఇలా ఇక్కడ కంటిన్యూ. 1 గ్రీన్ 1 బ్లాక్ ఉంది, 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేసేటివేను. ఇలా కొంచెం లూజు లేకుండా, ఇక్కడ మనకి లూజ్ వస్తుందండి, కొంచెం లూజు లేకుండా కొంచెం లాగాలి. ఇక్కడ సెకండ్ స్టెప్లో మనకి మూతి భాగం లూజ్ వచ్చేస్తుందండి అప్పుడు. మరలా పక్క బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇప్పుడు మీకు
సేమ్ ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఎలా యాడ్ చేశాను అలాగే 1 2 3 4 5 6 ఇక్కడ వరకు వేసేసేయండి. ఇక్కడ వరకు వేసేయండి. వేసిన తర్వాత ఈ బీడ్కి ఎలా వేయాలో చెప్తాను. నేను వేసేస్తాను, మీరు వేసేసేయండి. చివరిదాకా వేసేసానండి. ఇక్కడ ఈ గ్రీన్ బీడ్లో కూడా నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 గ్రీన్ బీడ్ ఉంది, 1 బ్లాక్ బీడ్ ఉంది. 2 గ్రీన్ బీడ్స్ యాడ్ చేయాలి. ఓకే అండి, ఇలా. నెక్స్ట్ మీకు ఇక్కడ నేను గుర్తు కోసం ఇక్కడ పెట్టుకున్నానండి. మీరు ఇక్కడ బ్లాక్ బీడే యాడ్ చేసేయండి. ఇక్కడ బ్లాక్ వచ్చింది కదా, ఇక్కడ బ్లాక్ మీకు చెప్పడానికి గుర్తు కోసం అని చెప్పి నేను ఇక్కడ గ్రీన్ ఎక్కించాను. ఓకే అండి, మీరు ఇక్కడ బ్లాకే ఎక్కించేసుకోండి. నెక్స్ట్ ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్ని బీడ్స్ వచ్చాయో ఒక్కసారి మీకు చెప్తాను. ఫస్ట్ 1 గ్రీన్ బీడ్, రైట్ లెఫ్ట్ 1 గ్రీన్ బీడ్ వస్తుంది. నెక్స్ట్ బ్లాక్ బీడ్స్ ఎన్నో చూద్దాం. 1 2 3 4 5 6 7 బీడ్స్ బ్లాక్ రావాలి. 8 9 గ్రీన్ 2 బీడ్స్, మొత్తం టోటల్ మీకు 9 బీడ్స్ అయితే రావాలి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఓకే అండి, ఇదిగోండి ఇలా రావాలి మీకు గ్రీన్. నేను ఇక్కడ మీకు గుర్తుంటుంది అని చెప్పేసి నేను పెట్టాను అనమాట. ఇక్కడ కూడా మీరు బ్లాక్ వేసేసుకోండి, సేమ్ ఇలా సైడ్కి వచ్చినట్టు వేసినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు నేను చెప్పేసా కదా, మీకు వేసినా కానీ మనకు కవర్ అయిపోతుంది, ఇబ్బంది అయితే లేదు. వేసిన వాళ్ళు ఇప్పుకోవాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మరలా ఫ్రంట్ ఉంది ఆంజనేయ స్వామి బొమ్మ. ఇప్పుడు ఫస్ట్ బీట్లోకి నీటిల్ తీసుకెళ్ళిపోతాం. ఇక్కడ మాత్రం టైట్గా లాగేయాలండి. ఈ స్టెప్ మాత్రం చాలా టైట్గా ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడి వరకు వచ్చామంటే ఇదిగోండి ఇక్కడ వరకు వేసేసాం. మూతి భాగం అనేది ఈ 2 స్టెప్స్కి వేసేసాం. ఇంకా ఇప్పుడు కంటి భాగం అనేది వేయాలి. ఈ కంటి భాగానికి ఇక్కడ వైర్ అనేది ఇక్కడ పెట్టాం. ఓకే అండి, ఇక మీ దగ్గర కొంచెం పెద్ద సైజు బ్లాక్ బీడ్స్ ఉంటే తీసుకోండి, లేదు అంటే ఇప్పుడు వాడే బీడ్సే వేసుకోండి. నా దగ్గర అంటే ఉన్నాయి కొంచెం. ఇప్పుడు నేను వాడేది ఉన్న 6 mm, కంటి భాగానికి నేను 8 mm వేస్తున్నా. నా దగ్గర ఉన్నాయి, కొంచెం పెద్దగా కనిపిస్తాయని కళ్ళు, ఎందుకంటే అంటే జుట్టు కళ్ళు కలిసిపోతాయి ఆ ఉద్దేశంతో ఉన్నవి కాబట్టి. లేకపోతే మీరు అవే వేసేసేయండి. ఇక్కడ గ్రీన్ 1 బీట్ తీసుకున్నాను, ఇలా ఎక్కించుకోండి. నేను ఎలా ఎక్కిస్తున్నానో చూడండి. 1 2 గ్రీన్ బీడ్స్, 1 బ్లాక్ బీడ్ ఇలా తీసుకోవాలి. కన్ను అనేది ఇటుకు రావాలి మనకి. ఇలా ఎక్కించుకోవాలి. సెకండ్కి తీసుకెళ్ళిన తర్వాత మీకు అర్థమైపోద్ది. పక్క బీడ్లోకి బ్లాక్ బీడ్ ఉంది కదా, దానిలోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. మీకు టైట్ వచ్చేస్తే అప్పుడు అర్థమైపోయింది. ఇలా ఒక కన్ను అయితే ఆంజనేయ స్వామికి వేసేసాం. నెక్స్ట్ ఇంకా ఇక్కడ 1 గ్రీన్ 1 బ్లాక్ ఉంది, ఇక వేసేసేయండి. 2 బీడ్స్ యాడ్ చేసేయండి బ్లాక్. ఇక్కడ ఎలా యాడ్ చేశారు మొత్తం యాడ్ చేసుకొచ్చేయండి ఇక్కడికి. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలో చివరిలో నేను చెప్తా. మీతో మాట్లాడుతూ ఉంటాను, వేసేస్తూ ఉంటా, మీరు కూడా వేసేసేయండి. మీతో మాట్లాడుతూ ఉంటా. మన సబ్స్క్రైబర్ అడిగారు కదండి ఈ వీడియోలోను. అసలు లెక్క అయితే మొత్తం ఈ వీడియోతో మన హెడ్ పార్ట్ అయితే రెడీ అయిపోయేది. ఇప్పుడు మరలా వారు అల్లుకుంటా అర్థం కాలేదు అని అన్నారు. మరలా నేను నెక్స్ట్ అయినా మీకు షేర్ చేయాల్సిందే, ఎందుకంటే మధ్యన ఆగిపోద్ది కదా. మరలా బొమ్మ అర్థం కాలేదు అని పాపం వాళ్ళు మెన్షన్ చేసినప్పుడు ఇంకా సర్లే ఉన్న తెప్ప తీసేసి అల్లేసేద్దాము, ఇప్పుడు కొంచెంలోనే అయిపోతుంది. మరలా ముందుకెళ్ళిపోయాను అనుకోండి, అది కూడా మరలా స్పెషల్ వీడియో చేయాలంటే కష్టం అయిపోద్ది. ఆ ఉద్దేశంతోనే నేను కేవలం మన సబ్స్క్రైబర్స్ మీకోసమేనండి. నేను ఇప్పుడు నాకు అసలు చాలా వర్క్ ఉందండి. ఇప్పుడు టైలరింగ్ వర్క్ అండి. ఇప్పుడు కాటన్ చీరలు, సంవత్సరాది పండగ రేపు ఆదివారం, మరలా శ్రీరామనవమి,
ఇవన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళు శ్రీరామనవమికి రెడీ చేసుకోవాలంట. అందుకని వాళ్ళు నాకు దయచేసి పెట్టండి అని అన్నారు కామెంట్ బాక్స్లో. అందుకని చెప్పి కొంచెం తీరిక చేసేసుకునండి. ఈ టైలరింగ్ వర్క్ కూడా ఆపుకుని మీకు నేను చేసేస్తున్నాను అనమాట. ఓకే అండి. మిగతావంటే వాళ్ళు మన దానిలో చూపిస్తూ ఉంటా కదా, అవి చూసైనా వేయగలరంట. హెడ్ పార్టే అసలు అర్థం కాలేదండి అన్నారు. వాళ్ళు కొంచెం ముందల స్టార్టింగ్లోనే వాళ్ళు తప్పు వేశారండి, లేకపోతే కంపల్సరీగా వస్తుంది. ఇబ్బంది అయితే ఉండదండి. మీకు అర్థం కాకపోతే అడగండి. ఇలాగే మీకు ఏదన్నా మాకు పూర్తిగా అసలు సాధ్యమైనంత వరకు రాదండి. మీకు అనుమానం అనేది మన ఛానల్లో చూస్తే రిపీట్గా వెనక్కి ముందుకి జరిపితే రాదు. ఎందుకంటే నేను చాలా అర్థమయ్యే విధంగానే చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే అండి, వాళ్ళు అర్థం చేసుకోలేని పరిస్థితి అయి ఉండొచ్చు. తప్పు వేసి ఎంత ముందుకెళ్ళినా కొన్ని రాకపోవచ్చు, అది వేరే విషయం. మీరు అర్థం కాలేదంటే నేను రిపీట్గా మరల తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను, లేదంటే ఇలా అల్లటానికే నేను ప్రయత్నిస్తానమాట. కేవలం మీరు అల్లుకుంటమే నాకు కావాల్సిందండి. చూసి మన ఛానల్లోనూ ఈ బీడ్ వర్క్ అనేది మరుగున పడిపోకుండా మనం కాపాడదాం, అంతే. ఆ ఒక్క ఉద్దేశంతో మాత్రమేనండి. ఇదిగోండి, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. బ్లాక్ బీడ్స్ అయితే అయిపోయాయి. ఈ గ్రీన్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ ఇంకొక కన్ను అనేది రెడీ చేసేద్దాం. ఇక్కడ బ్లాక్ బీడు, గ్రీన్ బీడు 2 బీడ్స్ ఉన్నాయి. ముందు బ్లాక్ బీడ్ ఎక్కించేసుకుంటున్నాను. ఇంకొక కన్ను ఒక గ్రీన్ బీడు ఎక్కించేసుకుంటున్నాను. ఇలా నెక్స్ట్ ఈ బ్లాక్ బీడ్ పైకి నీడిల్ తీసుకొచ్చేయండి. ఇటు కన్ను అయితే మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ అడ్డం పెట్టి చూపిస్తాను చూడండి. మీకు అడ్డం పెట్టి చూపిస్తే మీకు అర్థం అవుతుంది. ఇదిగోండి, ఇటొక కన్ను రెడీ అయిపోయింది. ఓకే అండి. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఇప్పటికీ 4 స్టెప్స్ అయితే వేసామండి. ఈ మూతి భాగం ఉబ్బెత్తు కోసం స్పేస్ అనేది క్రియేట్ చేయడానికి మనం 4 స్టెప్స్ వేస్తే కానీ మనం ఇక్కడ మూతి భాగం అనేది వెయ్యలేము. ఇదిగోండి, ఇది ఫస్ట్ స్టెప్. ఆల్రెడీ నెక్ పార్ట్ ఒక స్టెప్ వేసేసి రెడీ చేసేసుకున్నాం. సపరేట్ అనమాట, హెడ్ నెక్ సపరేట్ చూపించడానికి ఈ స్టెప్ అనేది వేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒక స్టెప్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా 3. ఫస్ట్ స్టెప్, సెకండ్, థర్డ్, ఫోర్త్ 4 స్టెప్స్ అయితే వేస్తే కానీ మనకి మూతి భాగం అనేది రాదు. ఇక నెక్స్ట్ ఇక్కడ ఏం చేద్దామంటే, ఈ బ్లాక్ బీడ్ ఉంది కదా, బ్లాక్ బీడ్కి 3 గ్రీన్ బీడ్స్ యాడ్ చేసేయండి. 1 2 3. బేస్ ఇది ఒక్కటే తీసుకోండి. ఇలా చూసారుగా, ఇది ఒక్కటి. ఇలా మరలా టైట్గా లాగేసేయండి. లూజ్ అనేది అస్సలు ఇక్కడ లూజు అనే మాటే తావు ఇవ్వద్దండి మీరు. ఎందుకంటే ఇక్కడ మనకి మూతి భాగం వచ్చేటప్పటికి లూజుగా బోలుగా ఉంటుంది. ఇది ఒక్కటి గ్రహించండి. నెక్స్ట్ ఇలా తీసుకొచ్చేసి ఈ గ్రీన్ బీడ్లో నుంచి కూడా బయటకు వచ్చేసేయండి. ఇలా ఇక్కడ 3 బీడ్స్ యాడ్ చేసాం కదా. ఇక్కడ పింక్ బీడ్, ఎందుకంటే ఈ మూతి భాగం పింక్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను పింక్ ఎక్కిస్తున్నాను. తరువాత 1 గ్రీన్ బీడ్, 1 వైట్ బీడ్ ఇలా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గ్రీన్ బీడ్ మాత్రమే బేస్, చూసారా. 1 గ్రీన్ ఇలా రావాలి. సపరేట్గా యాడ్ చేస్తున్నాం. బ్లాక్ బీడ్కి 3 గ్రీన్ యాడ్ చేసాం. తర్వాత పింక్, గ్రీన్, వైట్ 3 బీడ్స్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఈ గ్రీన్ బీడ్లో నుంచి బయటకు వచ్చేసేయండి. పింక్ బీడ్లో నుంచి బయటకు వచ్చేయండి. గ్రీన్ బీడ్లో నుంచి కూడా బయటకు వచ్చేసేయండి. ఇక్కడ కలిపేద్దామండి, దీన్ని కలిపేద్దాం. 1 గ్రీన్. ఇక్కడ కూడా మీరు చూసుకోండి, ఇక్కడ కలిపే విధానం కూడా మీరు తేడా చేసి ఉండొచ్చు.
ఈ 1 గ్రీన్ బీడ్ని బ్లాక్ బీడ్తో ఇలా కలిపేస్తున్నాం. టైట్గా లాగేయాలి. ఇలా చూసారా, ఈ గ్రీను ఈ మొత్తాన్ని ఈ కన్ను దగ్గరికి తీసుకొచ్చేసాం ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడ 1 బీడ్ గ్రీన్, ఇదిగోండి సెకండ్ బీడ్, థర్డ్ బీడ్, ఫోర్త్ బీడ్ వేసేసాం. ఇప్పుడు ఈ మిడిల్ గ్రీన్ ఉంది కదా, దీనిలో నుంచి ఇలా పైకి వచ్చేసేయండి. ఇక్కడ చూడండి ఒక్కసారి, ఈ కంటి భాగానికి 3 గ్రీన్ బీడ్స్ వేసాం. ఇక్కడ ఈ కన్ను భాగం ఉందో చూసారు, ఈ బీడ్కి కూడా 3 బీడ్స్ వచ్చేసాయి. ఈ మిడిల్లో 1 పింక్ 1 వైట్ వచ్చింది. ఈ పింకోనో మూతి భాగానికి వెళ్ళిపోద్ది, ఈ వైట్ అనేదోనో బొట్టు భాగానికి పైకి వెళ్ళిపోద్ది. ఇది ఒక్కటి గ్రహించండి. ఇది ఎండ్ చేసేద్దామండి, ఎందుకంటే ఇక్కడతో ఒక స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ మాత్రం ఎండ్ చేయొద్దండి, ఎందుకంటే ఇక్కడ మూతి భాగం వచ్చేటప్పటికి మనకి ఈ మన నాట్ వచ్చేటప్పటికి ముడి వచ్చేటప్పటికి అడ్డం పడిపోద్దండి, మనకి అందం అనిపించదు. అందుకని సైడ్కి ఇలా వేసేయండి. వేసేసి ఒక బీడ్లో నుంచి నాటు మాత్రం స్ట్రాంగ్గా వేసుకోండి, లూజుగా మాత్రం వేయద్దు. కొంచెం లేట్ అయినా వీడియోని అక్కడ కాపి మీరు నాటు వేసేసిన తర్వాత మరలా ఆన్ చేసుకోండి వీడియోని. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకి టోటల్ ఎన్ని వచ్చాయో చూద్దామండి. మూతి భాగం తర్వాత చెప్తాను, ఈ పైన చూద్దాము. ఫస్ట్ 1 వైట్ వచ్చింది, రైట్ 2 గ్రీన్ బీడ్స్, లెఫ్ట్ 2 గ్రీన్ బీడ్స్. బ్లాక్ బీడ్స్ ఎన్ని వచ్చాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 బ్లాక్ బీడ్స్ వచ్చాయి. ఓకే అండి, ఇలా రావాలి. ఈ స్టెప్ కూడా మీరు తప్పు వేసుంటే ఇక్కడ వేసి ఉండొచ్చు, ఎందుకంటే మూతి భాగం దగ్గర కదా మీరు, ఎందుకంటే నేను ఇక్కడ వరకే కొంచెం ముందుకే షేర్ చేశాను, అందుకని మీరు ఇక్కడ కూడా ఈ జాయింట్ దగ్గర మీరు తప్పు వేసి ఉండొచ్చు. ఇదొకటి గ్రహించండి, ఓకేనా. ఇంకా మూతి భాగం రేపటి వీడియోలో షేర్ చేస్తానండి మీకు, ఎందుకంటే కొంచెం లెంతీ అయిపోయింది వీడియో. ఇప్పుడు మీకు కరెక్ట్గా కింది మూతి భాగానికి 1 2 3 పింక్ బీడ్స్ రావాలి, 1 2 గ్రీన్ బీడ్స్, ఇటు 2 గ్రీన్ బీడ్స్, పైన 1 గ్రీన్ బీడ్, 1 పింక్ బీడ్, 1 గ్రీన్ బీడ్, 3 3 2 2 టోటల్ ఎన్ని 6 7 8 9, ఇక్కడ 10 బీడ్స్ అయితే రావాలి. 1 2 3 4 5 6 7 8 9 10 బీడ్స్ అయితే మీకు ఈ రౌండ్ అనేది రావాలి. ఓకే అండి, ఇక్కడ వరకు అయితే మరలా మీకోసం, కేవలం మీకోసమేనండి, రిపీటెడ్ వీడియో అన్నమాట. వేసేసాను, ఇంత మటుకు వేసేయండి మీరు. నెక్స్ట్ రేపు లేదంటే ఒకే రోజే 2 వీడియోలు పెట్టేస్తానండి మీకోసమేను, తొందరగా అయిపోద్ది. శ్రీరామనవమి కొంచెం టైం ఉంది కాబట్టండి. వీళ్ళే ఇంకా 4 క్వశ్చన్లు వేశారండి, ఈ సబ్స్క్రైబరే 4 క్వశ్చన్స్ అయితే వేశారు. ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తాండి, ఒక క్వశ్చన్ అయితే అల్లే విధానం షేర్ చేయమన్నారు. రెండో క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇప్పుడు గజమాల ఉంది కదా, ఈ గద వీటి గురించి అడిగారండి. ఈ గజమాల అనేది నేను చంకీ బీడ్స్తో వేశానండి. వాళ్ళు వచ్చేటప్పటికి క్రిస్టల్ బీడ్స్తో వేసుకోవచ్చు అని చెప్పేసి అడిగారు. వేసుకోవచ్చండి, తప్పనిసరిగా వేసుకోవచ్చు, మీకు ఏ ఇబ్బంది అయితే లేదు. మీ దగ్గర ఉన్న బీడ్స్ని ఎలా ఉపయోగించాలనుకుంటున్నారో అలా ఉపయోగించేసుకోండి. మరి మనకి బీడ్ వర్క్లో ఉన్న ఫెసిలిటీ ఏంటి అంటే, మనకు నచ్చిన కలరు మనం చక్కగా అల్లుకునే పరిమితి దానిలో చక్కగా ఉంది మనకి. ఓకే అండి, ఇదొకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ గద అడిగారు వాళ్ళు. నేనేమో ప్లెయిన్ బీడ్స్తో అల్లేసేసి మధ్యలో క్రిస్టల్ ఇచ్చా కదండి, వీళ్ళంట మొత్తం క్రిస్టల్ బీడ్స్తో అల్లేసి ఇచ్చా అని అడిగారు కదా. అల్లుకోవచ్చండి, క్రిస్టల్ బీడ్స్తో అల్లేసుకుని మీరు ఇక్కడ ప్లెయిన్ బీడ్స్ ఇచ్చుకోవచ్చు. లేదండి మేము ఇక్కడ కూడా స్టోన్స్ ఉన్నట్టుగా ఉంటాయి అన్నట్టుగా మీరు భావిస్తే, ఇక్కడ ఉన్న రంగులు ఇక్కడ వేసిన కలరు ఇక్కడ వేయకుండా మీరు క్రిస్టల్ బీడ్స్తోని మధ్యన వేసేయండి. నేనేందుకు ఇలా వేశాను అంటే, మనకి గద అనేది గోల్డ్ కలర్లోనే ఉంటుంది. గోల్డ్ కలర్ ఎల్లో కలర్తోనూ, గోల్డ్ బదులు మనకి గోల్డ్ కలర్ కొన్ని రోజులకి మాసిపోద్ది కాబట్టి పాత పడిపోద్ది. ఆ ఉద్దేశంతో
నేను ఎల్లో తీసేసుకున్నాను. ఇక్కడ ఉన్న స్టోన్ లుక్ రావటం కోసం, ఇప్పుడు బంగారు పొట్టోళ్ళు అద్దుతారు చూసారా, ఆ లుక్ రావటం కోసం నేను స్టోన్స్ బదులు ఇలా కలర్స్ రెడ్, బ్లూ, ఇలా స్టోన్స్ లాగా క్రిస్టల్ బీడ్ కొంచెం షైనింగ్ అనిపిస్తుంది, స్పెషల్ లుక్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇలా అయితే రెడీ చేశాను అనమాట. ఇక్కడ కొంచెం పెద్ద బీడ్ ఉపయోగించాను. ఇదేనో డబల్ క్రిస్టల్ చన్నా బీడ్స్ అంటారు చూసారా, డబల్ క్రిస్టల్ లాగా ఉంటుంది ఇదనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి మన సబ్స్క్రైబర్స్ దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ప్లెయిన్ బీడ్స్తో నేను ఇలా మధ్యన ఇచ్చేసాను అనమాట. మీ ఇష్టం, మీకు ఏది కావాలి మీ దగ్గర ఉన్న బీడ్స్ని బట్టి మనం అందంగా అలంకరించుకోవచ్చు. ఓకే అండి. ఈయన మనల్ని ఎవ్వరూ అనరండి ఇది ఎందుకు వేసావు, ఇది ఎందుకు చేసావని. మనం అల్లేటప్పుడే మన మనసుకు తెలిసిపోద్ది ఇది బాగుంది బాగాలేదు అని చెప్పేసి. ఒకవేళ మీరు అల్లేటప్పుడు బాగాలేదు అనుకోండి, కొంచెం అల్లిన తర్వాత ఇప్పేసుకోవచ్చు, ఎందుకంటారా ప్రాబ్లం అయితే లేదు. ఇదిగోండి నేను ఆంజనేయ స్వామి బొమ్మ ఇప్పటానికి ఇంకా ఇప్పాలి, ఇప్పటి వరకు మరలా టైం తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పచ్చు అని చెప్పేసి ఇలా పక్కన పెట్టేసి. మీరు కూడా అలాగే నచ్చలేదు అనుకోండి, ఒకవేళ ఎప్పుడైనా ఇలా ఇప్పేసుకుని తర్వాత ఏముందండి ఇట్లా పట్టేసుకుని తీసేయచ్చు, ఈ మనకు పోయేదేం లేదు. బీడ్స్ అలాగే ఉంటే వైరు మాత్రమే పోద్ది, వైరు పనికిరాదు ఇక, అంతే తేడా అనమాట. బీడ్ వర్క్ మనకు ఒకవేళ వర్క్ రాలేదు అనుకోండి, బాగోలేదు అనుకోండి, మీరు మనకి పోతే వైరే పోద్ది, బీడ్స్ మన దగ్గరే ఉండిపోతాయి, అవి వాటికి ఏం చలనం ఉండదు. ఓకే అండి. అందుకని బీడ్ వర్క్లో మీరు సంశయించద్దు, అల్లుకుంటానికే ప్రయత్నం చేయండి. ఏముందండి ఇదిగోండి కట్ చేసేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, సమయం వచ్చింది కాబట్టి ఇదిగోండి ఇలా ఇప్పేసేయటమే ఈజీగా వస్తుంది. ఖాళీగా కూర్చున్నప్పుడు ఇప్పేసుకుంటామే. ఇక్కడికి ఇలా వచ్చింది అనుకోండి, మరలా మనకు రిస్క్ లేకుండా ఇక్కడ వరకు కట్ చేసేయటం, తీసేసేయటం మొక్క. ఇప్పుడు మనకి ఇంకా తొందరగా వచ్చేస్తాయి, ఎందుకంటే ఎక్కువ లాగకుండా వైర్ని కట్ చేసేయటమే. చూసారు కదా ఎంతసేపు పట్టిందండి, దీన్ని నేను ఇప్పేసేసి పక్కన పెట్టానన్నమాట. ఎందుకంటే మరలా అండి వాళ్ళు అల్లుకుంటామన్నారు, ఇంకా నేను ఇంకొక వీడియో చేసేసాను అనుకోండి, మొన్న 10 వీడియోకి పార్ట్ 10కి అయితే అసలు మొత్తం హెడ్ పార్ట్ అంతాను కిరీటం మొత్తం అయిపోయేదండి. మన సబ్స్క్రైబర్ మరలా ఆగిపోద్ది, వర్క్ దగ్గరికి వచ్చేస్తుంది శ్రీరామనవమి అని చెప్పేసేసి నేను కేవలం మీరే కదండి, మీరు అల్లుకుంటేనే నేను ఇంకా ఏదైనా చేయగలను ముందుకి. మీకు కావాల్సింది నేను వర్క్ చూపించకపోతే మన వేస్టే కదండి, అందుకని కేవలం మీకోసం. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో ఎంతటితో ముగించేస్తున్నానండి. ఇంకొక 2 ఉన్నాయి క్వశ్చన్స్, అవి తర్వాత కొంచెం లాంగ్ సమాధానాలేను, మళ్ళీ అవి వచ్చినప్పుడు వాటి రిలేటివ్గా మళ్ళీ చూద్దాం కొంచెం. ఇప్పటివరకు అయితే ఈ వీడియో కంప్లీట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మరలా మూతి భాగం కొంచెం ముందుకు పంపించేస్తాను, హెడ్ పార్ట్ అనేది. ఇప్పటి వరకు చూసి ఇది అల్లేసుకోండి. ఓకే అండి, మీరు అల్లేయండి. అల్లుకొని వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి అబ్బా, లైక్ ఇవ్వని వాళ్ళు ఒక లైక్ ఇచ్చేసేయండి. అల్లుకున్న తర్వాత మన సబ్స్క్రైబర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా, మేము అల్లుకున్నాము అని చెప్పేసి కామెంట్ చేయండి, ఎందుకంటే మీకోసం నేను స్పెషల్ వీడియో చేశాను కాబట్టి. ఓకే అండి, ఇది వీడియో ఎండ్ చేసేటప్పుడు మీరు లైక్ చేశారో లేదో ఒక లైక్ ఒక కామెంట్ ఇచ్చి వీడియో ఎండ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.